హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్లో కేబీ. ఈరోజు 3 జనవరి 2026 గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ అనేవి చూద్దాము. లాస్ట్ 2 సెషన్స్గా గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ అనేది ఎవ్రీడే 10% డ్రాప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మార్జిన్ హైక్ వల్ల. సో ఇప్పుడు కరెంట్లీ ఉన్న ప్రైజెస్ చూస్తే మనము 22 క్యారెట్ అనేది 14,500, సిల్వర్ 310 రూపీస్, 22 క్యారెట్ అయితే 16,000, 18 క్యారెట్ అయితే 12,000గా ప్రైసెస్ అనేవి ఉన్నాయండి. ఈరోజు మార్కెట్ పెరగడానికి గల రీజన్స్ వచ్చేసేందుకు నిన్న రాత్రి టారిఫ్స్ మనకి ఏవైతే 25% టారిఫ్స్ ఉన్నాయో వాటిని 18%కు టారిఫ్ని కంట్రోల్ చేయడం వల్ల అవి మన మార్కెట్కి కొంచెం పాజిటివ్. బికాస్ ఆఫ్ దట్స్ వల్ల ఈరోజు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది. కమింగ్ టు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ అనేవి ఇంకా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా అనేది పెంచింది, అమెరికా దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్స్ వల్ల మనకు ప్రైజెస్లో అనేది కొంచెం మూమెంట్స్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ హై ప్రైజెస్లో తీసుకున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు కూడా ఇప్పుడున్న కరెంట్ ప్రైజెస్ ఇవే ఫైనల్ ప్రైజెస్ అనేసి మనం డిసైడ్ అవ్వలేము. ఎందుకంటే ప్రైజెస్ అనేవి మార్జిన్ హైక్ ఇంకొకసారి తీసుకుంటే మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈరోజు కొద్దిగా 3% పెరిగింది. దానికి రీజన్ ఏమంటే లాస్ట్ 2 సెషన్స్లో అందరూ ఏమనుకున్నారు, ఇంత పెరిగింది ఇంకా పెరుగుతుందని ఒక ఫోమోలో కొనడం జరిగింది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఇప్పుడు పడే కొన్నికి ఇదే బెటర్ ఆపర్చునిటీ అనుకొని ఈరోజు 3% దాకా పెరిగింది. సో ఇది ఇలాగే ఉంటుందా, మళ్ళా పడుతుందా అనేది మన చేతిలో ఏం లేదు. ఎవరైతే పర్మనెంట్గా పెట్టుకోవాలి గోల్డ్, లైక్ మ్యారేజెస్ కోసమో లేకపోతే ఏదైనా 7 ఇయర్స్ 8 ఇయర్స్ కోసం అనుకుంటే వాళ్ళు ఏ ప్రైస్లో అయినా బై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రిటర్న్స్ అనేవి సరిపోతాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం పెట్టుకుంటారో వాళ్ళైతేనే గోల్డ్ సిల్వర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సిల్వర్ వచ్చేసి 4,20,000 రూపాయలు హై వెళ్ళింది. ఇప్పుడు 2,50,000 రూపాయలు ఇంటర్నేషనల్గా ట్రేడ్ అవుతుంది. నేషనల్గా 3 lakhs ఉంది. సో 1,50,000 రూపాయలు తగ్గింది. ఇంత రిస్క్ అనేది ఉంటుంది సిల్వర్లో. గోల్డ్ వచ్చేసి ఒక 30% ఉంది. కొద్దిగా చూసుకొని తీసుకోగలరు. ఇది ఈరోజు ఇన్ఫో. థ్యాంక్ యూ, బాయ్.